కొమ్మెర గ్రామంలో బీసీల మీద జరిగిన అమానుషమైన హేయమైన దాడిని మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఎంతో గొప్పగా చెప్తుంటది, చంద్రమండలానికి మనుషులను పంపిస్తున్నాం, చంద్రయాన్ చేస్తున్నాం అని చెప్తుంటది. అట్లాంటిది ఇక్కడ గుళ్ళోకి దేవుడి దగ్గరికి కూడా బహుజనులు వెళ్ళాలంటే ఇప్పటికి కూడా దారుణాది దారుణంగా వాళ్ళు ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు మన మీద దాడులు చేయమనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మనం ఇదే విధంగా ఇంత గట్టిగా మనం ఇంత పోరాటం చేస్తే ఇంకొకసారి ఇలాంటి దాడులు బహుజనుల మీద చేయాలంటే కూడా ఆధిపత్య కులాలు భయపడే పరిస్థితి రావాలి. ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పుడు చెప్తుంటే ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళు ఏ రకంగా కూడా బాధిత కుటుంబానికి సహాయం చేయలేని పరిస్థితి. అంటే ఈ పై నుంచి ఏ రకమైన ఒత్తిళ్లు ఉన్నాయి మీకు అంటే ప్రభుత్వంలో ఉన్నది మా వర్గాలు మా కులాలు ప్రభుత్వంలో ఉన్నాయి, మేము అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు రెడ్లు. ఈ రెడ్ల ఆధిపత్యానికి గండి కొట్టే సమయం వచ్చింది. ప్రభుత్వం ఇక్కడైనా సరే కళ్ళు తెరవాలి. బాధిత కుటుంబానికి కనీసం ₹1 ఎక్స్ప్రెషన్ ప్రకటించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఈ నేరంలో ఇన్వాల్వ్ అయిన 8 మందిలో ఇప్పటికి 3-4 మాత్రమే అరెస్ట్ చేసిన విషయం తెలుస్తుంది. మిగతా వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసును విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పేసి మేము వేదిక ద్వారా కోరుతున్నాం.